అయ్యో మర్చిపోయా సోషల్ ఆనందంలో రుద్దండి మైక్ పని చేయాలి తర్వాత ప్లీజ్. వెరీ గుడ్ గుడ్. కరోనా టైం గుర్తొచ్చింది, మళ్ళీ గుర్తు చేశారు ఎస్కేఎన్ గారు. 100 ఏళ్ల క్రితం ప్లేగ్ వచ్చింది, తగ్గింది, సినిమా ఆగల. 90 ఏళ్ల క్రితం స్పానిష్ ఫ్లూ వచ్చింది, తగ్గింది, సినిమా ఆగల. తర్వాత రకరకాల జబ్బులు, వైరస్లు ఎన్నో వచ్చినాయి. ఇప్పుడు కరోనా వచ్చింది, సినిమా ఆగదు. సినిమా అనేది ఎప్పటికీ పరిగెడుతుంది. సినిమాని ప్రేమించే వాళ్ళకి కరీనా తెలుసు కానీ కరోనా తెలియదు. సో ఎప్పటికీ సినిమా ఆగదు. సినిమాని రకరకాలుగా చూపించడానికి ఓటీటీలు వస్తుంటాయి, ఏటీటీలు వస్తుంటాయి, కానీ థియేటర్లు ఎప్పటికీ అలాగే నిలిచుంటాయి. అలాంటి థియేటర్లకి ప్రేక్షకుల్ని తీసుకురావడానికి, ఎన్నో జానర్లో సినిమాలు తీయడానికి మనకు ప్రతిభావంతమైన దర్శకులు ఉన్నారు. మన ఎన్నో మంచి సినిమాలు రాబోతున్నాయి. అలాగే ఇలాంటి కష్టకాలంలో చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. అలా మంచి సినిమాకి ప్లాట్ఫామ్గా నిలుస్తున్న ఆహాకి కృతజ్ఞతలు. ఇకపోతే ఈ ఫంక్షన్ చాలా వరకు నా ఫంక్షన్. ఎందుకంటే ఈ సినిమా దర్శకుడు సందీప్ నెక్స్ట్ నా సినిమా దర్శకుడు. ఈ సినిమా నిర్మాత రాజేష్ స్నేహితుడు ప్లస్ నాకు నెక్స్ట్ సినిమా దర్శకుడు. సో వీళ్ళందరితో నాకు ఒక మరపురాని జర్నీ ఉంది. సో మేము ఎక్కువ మాట్లాడుకోవడం కన్నా మాకు ఆర్గ్యుమెంట్స్, గొడవలు ఎక్కువ ఉంటాయి. ఆ గొడవలు చెప్తే యూట్యూబ్ థంబ్నైల్స్గా బాగుంటాయి. బట్ రాజేష్ ఇదిగా చూస్తున్నాడు కాబట్టి ఇక్కడితో ఆపేస్తాను. ఏం సందీప్? సుహాస్ చాలా ప్రతిభావంతమైన నటుడు. అది మనకి ఇంతకుముందు ఎన్నో చిత్రాల ద్వారా నిరూపితమైంది. మా ప్రతిరోజు పండుగలో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశాడు. అలాంటి సందీప్ సుహాస్తో నేనే సినిమా తీద్దాం అనుకున్నాను. ఒకరోజు ఏలూరు వెళ్ళి వచ్చేపాటికి రాజేష్ సినిమా అనౌన్స్ చేసాడు. సో ఓకే పర్లేదు రాజేష్ కాబట్టి. అలాగే ఈ సినిమా మరో నిర్మాత బెన్నీ ముప్పినేని, తను కూడా మంచి టేస్ట్ ఉన్న ఇది, ఆయన ట్వీట్లు అవి చూస్తే తెలుస్తుంది. అలాగే ఈ చిత్ర నిర్మాణంలో పాల్పంచుకున్న గంగాధర్, మణికంఠ అందరికీ శుభాభినందనలు. నేను ఈ సినిమా ఫస్ట్ కాపీ చూశాను మొత్తం టోటల్గా. సినిమా అనేది నాకు చాలా చాలా బాగా హార్ట్ టచింగ్గా అనిపించింది. ఎందుకంటే సినిమాని చూస్తున్నప్పుడు ఒక సినిమా కాదు, ఒక 2 గంటల 13 నిమిషాలు ఒక జీవితాన్ని చూస్తున్నట్టు అనిపించింది. ఎందుకంటే అలా అనిపించాలి అంటే ఆ సినిమాకి అందరం మనసు పెట్టి చేయాలి. ఏదో రెమ్యునరేషన్ తీసుకుని చేస్తే అలా కుదరదు. మేము కూడా ఒక పార్ట్ అని ఫీల్ అవ్వాలి. నాకు సినిమా చూస్తున్నంతసేపు సుహాస్ పేరు మర్చిపోయి బయటకు వచ్చాక జయకృష్ణ అదే పేరు మైండ్లోకి వచ్చింది. అలాగే చాందినీ చౌదరి, ఆవిడ పేరు చాందినీ చౌదరి కాబట్టి ఇంకా ఎలా ఉన్నారు. ఆవిడ చాందినీ అగర్వాల్, చాందినీ కపూర్ అయితే ఇండస్ట్రీలో ఇంకా పెద్ద హీరోయిన్ అయిపోయేదని నా ఫీలింగు. బట్ నథింగ్ బెటర్ లేట్ దాన్ ఎవర్ అంటారు. సో ఇప్పటికైనా మించిపోయింది లేదు. తెలుగు ఇండస్ట్రీ చాందిని లాంటి ఆర్టిస్టులని ఇంకా ముందుకి మంచి పాత్రలు ఇచ్చి ప్రోత్సహిస్తే ఇండస్ట్రీకి ఉపయోగపడుతుంది. అది ఆవిడకి పర్సనల్గా ఎంత ఉపయోగపడుతుందో తెలియదు కానీ ఇండస్ట్రీకి ఉపయోగపడుతుంది. అలాగే కీరవాణి గారి వారసత్వాన్ని సంగీతం ద్వారా కూడా పుణికిపుచ్చుకున్న ఆయన కాలభైరవ. ఎందుకంటే ఆయన ఒక తరగతి గదిలో పాటలే ఎప్పటికీ నా రింగ్ టోన్గా పెట్టుకున్నాను, నాకు బాగా నచ్చి. అలాగే సంపూని క్యారెక్టర్ని క్రియేట్ చేసిన రాజేష్లో చాలా యాంగిల్స్ ఉన్నాయి. ఆ యాంగిల్స్ ఎవరికి చాలామంది తెలియదు. బట్ ఈ సినిమాతో తనలో ఉన్న ఏంటిది తన కథ అని చెప్పాడు, అది నిజమే. బట్ తన కథనే, తన లవ్ స్టోరీని కూడా అందరికీ చెప్పడం చాలా సాహసం కావాలి. అలాగే రాజేష్కి నా లవ్ స్టోరీలు కొన్ని తెలుసు, అవి మాత్రం కథగా రాసి ఎవరికి ఇవ్వద్దు, రాజేష్ రిక్వెస్ట్ చేస్తున్నాను. సందీప్ అంటే ఏదో ఒక కాంబినేషన్ కలిపేసి ఒక సినిమాని తీసేయడం వేరు. జస్ట్ కథను నమ్మి ఇది కథ నీది కాకపోయినా దాన్ని స్క్రీన్ ప్లేతో నీదిగా నువ్వు అది లోపలికి డైజెస్ట్ చేసుకుని దాన్ని మళ్ళీ
నీ కళలోంచి ఇచ్చిన అవుట్పుట్ చాలా బాగుంది. ఈ సినిమాలోని లాస్ట్ 10 నిమిషాలకి ఎవరికైనా సరే గుండె బరువెక్కి ఒక ఫీలింగ్తో బయటకు వస్తారు. ఒకసారి ఓటీటీలో చూసిన వాళ్ళు అయితే మళ్ళీ ఇంకోసారి 10 నిమిషాలు వెనక్కి వెళ్ళి చూడాలి అనే ఇది ఉంటుంది. ఎందుకంటే థియేటర్లో అయితే నెక్స్ట్ షో వేసేస్తారు రానివారు, కాబట్టి ఓటీటీలో ఉన్న అవకాశం మళ్ళీ వెళ్ళి వెనక్కి అలా చూడబుద్ధి వేస్తుంది. సుహాస్కి దీని తర్వాత చాలామంది అప్కమింగ్ డైరెక్టర్లకి, పెద్ద డైరెక్టర్లకు కూడా ఒక సుహాస్ కోసం ఒక స్పేస్ క్రియేట్ చేసి పాత్రలు రాసే స్థాయికి సుహాస్ వెళ్తాడని నేను నమ్ముతున్నాను. సో ఎంటైర్ టీమ్, ఈ టీంకి, నా టీంకి విషెస్ తెలుపుతున్నాను. అలాగే ఎడిటర్ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మిగతా ఛాయాగ్రాహకుడు వెంకట శాఖమూరి గారు, ఆయన చాలా సహజసిద్ధంగా తీసి ఆ బిల్డింగ్లు, ఈ కోట, ఆ పోర్ట్ అవి చూస్తుంటే నిజంగా, ఎందుకంటే ఇది 90స్లో జరిగే స్టోరీ, 90స్లో జరిగే స్టోరీని వీళ్ళకి ఇచ్చిన బడ్జెట్స్లు, వీళ్ళకున్న బడ్జెట్స్లో అలా ఆవిష్కరించాలంటే సినిమాటోగ్రఫర్ చాలా అందవేసించి అయి ఉండాలి. సో ఆయన చాలా ఎక్స్పర్ట్. సో ఈ సినిమా అందరికీ కూడా ఒక పనిచేసిన వాళ్ళందరికీ ఒక మెట్టెక్కిస్తుంది. అలాగే ఈ మధ్య ఓటీటీలో సినిమాలో హిట్లు రాలేదు అని అంటున్నారు, మీమ్స్ చాలా వస్తున్నాయి. బట్ ఈ సినిమా వచ్చిన తర్వాత ఓటీటీలో మంచి సినిమాలు వస్తున్నాయి అనే మీమ్స్, గుడ్ మీమ్స్ తయారవుతాయి, ఆ నమ్మకం నాకుంది. సో విషింగ్ ఎంటైర్ కలర్ఫుల్ టీమ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేఎన్ గారు. చాలా థంబ్నెయిల్స్ రాయొచ్చు.